హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇంతకు ముందు వీటిల్ని అయితే చూసారా? వీటిల్ని ఏమని పిలుస్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. వీటిల్ని అయితే నేనైతే వింగిడి బీన్స్ అని పిలుస్తాము. వీటితో అయితే బజ్జీ రెసిపీ చేసి చూపిస్తాను. ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయి వీటితో బజ్జీ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. బజ్జీ పిండి కోసం అయితే నేను ఒక కప్పు శనగపిండి, అందులో కారం, రుచికి సరిపడే సాల్ట్, కలర్ కోసం పసుపు, జీలకర్ర, గరం మసాలా అయితే వేసుకొని వాటర్ పోసుకొని కలుపుకుందాం. చూడండి, నేను పిండిని అయితే కలుపుకున్నాను. ఇలా ఇంకా బజ్జీలు అయితే వేసేద్దాం రండి. వేయడానికి ఒక బాండీ అయితే తీసుకొని అందులో అయితే ఆయిల్ అయితే పోసాను. ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి, అప్పుడే బజ్జీలు అనేవి చాలా బాగొస్తాయి. ఇంకా మనం బజ్జీ అయితే వేసేద్దాము. వీటిని బాగా పిండిలో ముంచి ఇంకా వేడెక్కని నూనె అయితే వేసేస్తే ఇంకా మన బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, బజ్జీలు అయితే వేసేసాను. ఎర్రగా వచ్చేంత వరకు అయితే నూనెలో అనేది బాయిల్ చేసేసుకోండి. ఇంకా మన వేడివేడి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉంటుందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.